బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు ఆ అనుభవం నుంచి కోలుకోవడానికి సమయం పట్టిందని నటి తేజస్వి మదివాడ తెలిపింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. బిగ్ బాస్ తర్వాత సినీ పరిశ్రమ, మీడియా పనితీరుపై తీవ్ర విరక్తి చెంది నటనా రంగం నుండి పూర్తిగా వైదొలగి ప్రపంచ పర్యటన చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఆమెను సంప్రదించి కమిట్మెంట్ సినిమా అవకాశాన్ని ఇవ్వడంతో తిరిగి పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది తేజస్వి మదివాడ. తెలుగు అమ్మాయిలకు సినీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ, బాంబే నుండి వచ్చే యాక్ట్రసెస్ గాని, బయట నుంచి, సౌత్ నుంచి, తమిళ్ నుంచి, మలయాళం నుంచి వచ్చే యాక్ట్రసెస్ కి ఛాన్స్లొస్తాయి. మనకెప్పుడూ పక్కింటి కూర ఇష్టం, ఇంట్లో ఉన్న ఫుడ్ ఎప్పుడూ నచ్చదు అన్నట్టు తెలుగు అమ్మాయిలకి ఆల్వేస్ దే హ్యావ్ లైక్ ఎ డిఫరెంట్ కోటా అని తెలిపింది తేజస్వి మదివాడ. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోందని, లక్ష్మీకాంత్ చెన్నా తన సినిమాలో ఎక్కువ మంది తెలుగువారికే అవకాశాలివ్వడానికి ప్రయత్నించారని ఆమె ప్రశంసించారు. తెలుగు ప్రజల ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకుంటే బయటి నుంచి నటీనటలు అవసరం లేదని తేజస్వి చెప్పుకొచ్చింది. తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా, ఫిల్టర్ లేకుండా మాట్లాడటం వల్ల తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, దీనివల్ల తప్పుడు వార్తలు ప్రచారమయ్యాయని తేజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. నవదీప్ ను వాడు అని తాను అనగానే ఆ చిన్న బిట్ ను మాత్రమే తీసుకుని యూట్యూబ్ లో పెద్ద రచ్చ చేశారని తెలిపింది. తనకు పెద్ద BMW ఉందని, ఇల్లు ఉందని, పెళ్లి జరిగిందని వంటి అనేక తప్పుడు వార్తలు ప్రచారమయ్యాయని, ఈ ట్రాష్ వల్లనే ఇండస్ట్రీని వదిలివెయ్యాలని అనుకున్నానని తెలిపింది తేజస్వి మదివాడ. గతంలో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ, చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు. అక్కడ జరిగేదొకటి, మనకు చూపించేది మరొకటి. బిగ్ బాస్ చూసిన జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంటారు. చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేస్తారు. దాంతో దర్శక నిర్మాతలు మాకు ఛాన్స్లు ఇవ్వడానికి వెనకడుగుతారు. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనడం వల్లే నా కెరీర్ నాశనమయ్యింది అని తెలిపింది తేజస్వి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే గురించి మాట్లాడు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫేమస్ అవ్వడమేమో కానీ ఉన్న ఫేమ్ పోతుంది అని తెలిపింది తేజస్వి.